హాయ్ ఫ్రెండ్స్, అందరికీ వెల్కమ్ టు మై ఛానల్. ఆంధ్రప్రదేశ్ మరియు తెలంగాణలో వెదర్ రిపోర్ట్ ఇప్పుడే రావడం అయితే జరిగిందండి. తీరాన్ని తాకిన అల్పపీడనం నేడు అక్కడ భారీ వర్షాలు కురిసే అవకాశం ఉందని వాతావరణ శాఖ అయితే వెల్లడించిందండి. డిసెంబర్ నెలలో వర్షాలు కురుస్తుండడంతో రైతులు చాలా ఇబ్బంది పడుతున్నారు. సరిగ్గా లేని వాతావరణంతో వారు నానా తిప్పలు పడుతున్నారని, వరి ధాన్యం తడిసిపోతుంది. మరి ఇవాళ వాతావరణం ఎలా ఉంటుందో మనం ఈ వీడియోలో అయితే పూర్తిగా తెలుసుకుందాము. అలాగే నా వీడియో చూస్తున్న ప్రతి ఒక్కరు చిన్న లైక్ కొట్టడం మాత్రం మర్చిపోకండి. అలాగే మీ ఫ్రెండ్స్, మీ ఫ్యామిలీ మెంబర్స్ అందరికీ షేర్ చేయండి. ఫ్రెండ్స్, నా ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకోవడం మాత్రం మర్చిపోకండి. మీరు సబ్స్క్రైబ్ చేసిన కింద వచ్చిన బెల్ ఐకాన్ బటన్ మాత్రం నొక్కడం మాత్రం మర్చిపోకండి. మీరు బెల్ ఐకాన్ బటన్ నొక్కడం వల్ల మీకు అనేది నా సమాచారం నోటిఫికేషన్ లేదా మెసేజ్ ద్వారా అనేది మీకు అనేది వస్తుంది. ఇక వివరాలలోకి అయితే వెళ్ళిపోదాము. నైరుతి బంగాళాఖాతంలో ఏర్పడిన అల్పపీడనం శ్రీలంక, తమిళనాడు తీరాన్ని తాకింది. అయితే ఇది ఇవాళ రోజంతా బలంగానే ఉంటుందని వాతావరణ శాఖ అయితే వెల్లడించిందండి. అవకాశాలు అయితే కనిపిస్తున్నాయి. దాని కారణంగా తమిళనాడు, పుదుచ్చేరిలలో భారీ వర్షాలు కురుస్తాయని, ఈ పరిస్థితిలో ఇవాళ ఈ రాయలసీమ తేలికపాటి నుంచి మోస్తాదు నుంచి అతి మోస్తాదు దాకా భారీగా వర్షాలు కురుస్తాయని అయితే భారత వాతావరణ శాఖ IMD అయితే వెల్లడించిందండి. శాటిలైట్ లైవ్ అంచనాల ప్రకారం తూర్పు రాయలసీమలో మోస్తాదు వర్షాలు కురుస్తాయని చెప్పడం అయితే జరిగింది. మిగతా ఏపీ అంతటా పూర్తి మేఘాలు ఉంటాయని, తెలంగాణలో మేఘాలు వస్తూ పోతూ ఉంటాయని అయితే మన భారత వాతావరణ శాఖ అయితే IMD హెచ్చరించిందండి. తెలంగాణలో చలి బాగా పెరిగే సంకేతాలు కనిపిస్తాయని చెప్పడం అయితే జరిగింది. బంగాళాఖాతంలో గాలి వేగంగా పెరిగింది. గంటకు 35 కిలోమీటర్ల వేగంతో గాలులు వీస్తున్నాయి. ఏపీలో గంటకు 10 కిలోమీటర్లు, తెలంగాణలో 6 కిలోమీటర్లు వేగంతో గాలులు అనేది వీస్తున్నాయని అయితే IMD హెచ్చరించిందండి. ఉష్ణోగ్రత తెలంగాణలో పగటి వేళ 28 డిగ్రీలు, రాత్రి వేళ 18 డిగ్రీలు సెల్సియస్లో ఉంటుందనేది చెప్పడం అయితే జరిగింది. తేమ తెలంగాణలో 40% కంటే తక్కువగా ఉంటుంది. అందువల్ల తెలంగాణలో ఇవాళ జల్లులు కూడా పడే ఛాన్స్ లేదనైతే చెప్పడం అయితే జరిగింది. మన ఏపీలో అయితే కోస్తా ఆంధ్ర జిల్లాలలో 60% తేమ ఉంది. కాబట్టి రాయలసీమలో మాత్రం 70 నుంచి 90% వరకు వర్షాలు పడే అవకాశం ఉందని అయితే చెప్పడం అయితే జరిగిందండి. ఈ రాత్రికి అయ్యే కొద్ది వాన పెరిగే ఛాన్స్ కనిపిస్తుందని అయితే చెప్పడం అయితే జరిగింది. ముందుగా నా వీడియో చూస్తున్న ప్రతి ఒక్కరూ లైక్ చేసి, షేర్ చేసి, సబ్స్క్రైబ్ చేయండి ఫ్రెండ్స్. మరిన్ని విషయాలు మనం నెక్స్ట్ వీడియోలో అయితే తెలుసుకుందాము.